పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్లు సచివాలయ ముట్టడికి యత్నించారు. రవీంద్ర భారతి నుంచి సచివాలయం వైపు ర్యాలీగా వెళ్తున్న సర్పంచ్లను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక గ్రామాల అభివృద్ధికి అప్పులు తెచ్చి పనులు చేస్తే ఇంతవరకు నిధులు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలిపారు. వడ్డీలు పెరిగిపోవడంతో కొంతమంది సర్పంచ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని పెండింగ్ నిధులు విడుదల చేయాలని సర్పంచ్లు అభ్యర్థించారు. ఈ ప్రభుత్వం మొండి వైఖరి రక్షించాలి. మేము ఆత్మహత్యలు చేసుకోవాలా? మా సర్పంచ్ గ్రామాలలో పదవ పౌరుడు మేము అభివృద్ధి చేసినందుకు మేము ఇలా మమ్మల్ని ఈ సెక్రటరేట్ సచివాలయానికి మేము గాంధీ మార్గంలో చేస్తామంటే మా సర్పంచ్లను తీసుకుపోయి బొల్లారం పోలీస్ స్టేషన్, ఉప్పల్ పోలీస్ స్టేషన్ అక్కడ ఇక్కడ తీసుకుపోయి అందరిని అరెస్ట్ చేస్తారు. అంటే ప్రశ్నించే గొంతుకు నొక్కేస్తారా? ఇదివరకు మేము ప్రశ్నించే గొంతు తెలంగాణ ప్రభుత్వం నొక్కేస్తుందన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చేస్తుంది. వీళ్ళు ఏం పని చేస్తారు? అదే కదా, మాట్లాడే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని గొంతు నొక్కేస్తున్నారు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఇప్పటికీ ఈ ప్రభుత్వము మాతోని సర్పంచ్లకు మేము గ్రామ పదవ పౌరులం, మేము గ్రామాలలో పంచాయతీలు ఉంచిన అనుభవం ఉంది, మాకు అనేక రకాలుగా ఉన్నది. ప్రభుత్వం ఈ మాట వినకపోతే మేము ఎట్లా తొక్కి పెట్టాలనో మా చేతిలో ఉన్నది. కాబట్టి ప్రభుత్వం గ్రహించి ఇప్పటికైనా మా పెండింగ్ బిల్లులు ఇచ్చి మాకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంకా మేము డిమాండ్లకు పోలే, ఇంకా ఇది స్పందించకపోతే తక్షణమే గాంధీ పార్క్ కూడా మేము ఒక ధర్నా చౌక్ లో ఒక మౌన దీక్ష కూడా చేసేందుకు కూడా మేము సిద్ధమవుతున్నాం. ఆ తర్వాత వినకపోతే ఆందోళన కార్యక్రమాలు ప్రతి ఎమ్మెల్యే ఊర్లలో ఎట్లా